హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. గోంగూర మటన్ దమ్ బిర్యానీ నా స్టైల్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది అండ్ ఈజీ మెథడ్ కూడా. కర్రీ చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు. మనం కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని కాజు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లోనే ఆనియన్ కూడా వేసుకొని బాగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయిన తర్వాత మనము పక్క తీసి పెట్టేసుకోవాలి. అలాగే మనము మసాలా కోసం దాల్చిన చెక్క, లవంగం, కొబ్బరి, ఆనియన్, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చి మనం కుక్కర్లో ఆనియన్స్ వేసుకొని ఫస్ట్ సోంపు వేసుకోవాలి. మళ్ళీ లవంగ, దాల్చిన చెక్క, మొగ్గ ఉంటాయి కదా, పువ్వు, అనాస పువ్వు అలాంటివి మీకు దగ్గర ఏముంటాయి స్పైసీ మసాలాలు అన్నీ వేసుకోండి. ఆయిల్ బిర్యానీ ఆకు కూడా వేసుకునే దగ్గర లేదు, స్కిప్ చేశాను. అలాగే మనము ఆ మసాలా ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ మసాలా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే మనము టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనము కొంచెం కల్లుప్పు కల్లుప్పు నేను ఎక్కువ వేస్తుంది, మీరైతే సాల్ట్ వేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి మటన్ ఒక 4 times అట్లాగా వాష్ చేసి పెట్టుకుని ఇప్పుడు కల్లుప్పు వేసుకున్నాను నేను. కల్లుప్పు, కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి అన్నీ వేసుకొని బాగా కింద నుంచి పైకి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. కొంచెం సేపు ఒక 5 minutes అట్లాగా మీరు ఊరికే జస్ట్ కుక్కర్ మూత పెట్టండి. అంటే మనం బిగించాల్సిన అవసరం లేదు, జస్ట్ ప్లేట్ అనే పెట్టచ్చు. అంటే మనకి ఆ మసాలా అంతా పట్టుకుంటుందన్నమాట. పట్టుకున్న తర్వాత బాగా కలిపేసిన తర్వాత నాకు కొంచెం తక్కువైతే నేను మళ్ళీ కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నాను. మీరు ఈ టైంలో ఇప్పుడు ఇంకా అది పచ్చివాసన అంతా పోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకొని నేను ఒక 1/2 liter అంత వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే నాకు బిర్యానీలో కూడా కావాలి కాబట్టి నేను వేసుకున్నాను వాటర్. మీకు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు, మీ చాయిస్. కానీ వాటర్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే 1/2 liter అంతా. ఇది 3/4 kg అంత ఉంది మటన్, సరిపోతుంది 1/2 liter వాటర్. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా కూడా వాటర్ వస్తుంది కదా, మనం మటన్ ఏదైనా నాన్ వెజ్ చేసేటప్పుడు మనకు ఆటోమేటిక్గా వాటర్ అనేది వస్తుంది. నేను ఇంతలోకి ఏం చేశాను అంటే బాస్మతి రైస్ మనము ఒక 1/2 hour సోక్ చేసేసుకొని అన్నం పొడిగా చేసుకొని ఆ వాటర్ గంజి వాటర్ నేను యూజ్ చేసుకుంటాను అనమాట. వేస్ట్ చేయకూడదు అనేసి. గంజి ఉంటుంది కదా బాస్మతి రైస్లో నుంచి, ఆ గంజి ముందుగానే కొంచెం 75% లేదా 70% మనకి బాస్మతి రైస్ బాయిల్ అవ్వాలి, అంటే ఉడకాలి. మరీ ఎక్కువ ఉడికితే మనకి బిర్యానీ టేస్ట్లెస్ అవుతుంది. 1/2 liter వాటర్ వేసుకున్నాను, కలిపేసుకొని ఒక 5 whistles మటన్ కాబట్టి 5 మనకి ముదురుదు ఉంటే ఉడకలేదు అంటే 6 whistles అయినా పెట్టుకోవచ్చు. 5 whistles అయితే బెటర్, మనకు తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చి నేనేం చేశానంటే అది అక్కడ ఉడుకుతూ ఉంటుంది కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆ కడాయిలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లో గోంగూర వాష్ చేసుకొని ఎంత అంతే మనకి మన 2 చేతుల పిడికిలంతా గోంగూర అంతా వేసుకొని బాగా ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. దాన్ని మనం మిక్సీలోకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి గోంగూరని. ఇప్పుడు మనకి బాగా బాయిల్ అయిపోయింది కదా, మటన్ అంతా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో గోంగూర పేస్ట్ ఉంది కదా, ఆ గోంగూర పేస్ట్ని నేను రెడీగా చేసి పెట్టుకొని కుక్కర్లోకి వేసేసుకున్నాను. మనకి బాగా కలుపుకోవాలన్నమాట. అది గోంగూర పేస్ట్ అంతా ఆ మటన్కి పట్టాలి. ఒక 5 minutes ఉడికించుకుంటే, ముందుగా వేసుకుంటే ఏమవుతుందంటే గోంగూర పులుపు కదా, ఎక్కడొక్కడ కొంచెం పులుపు ఉంటుంది ఆకుకూర కాబట్టి మనకి ఏమంటారు ఉడకదు సరిగా. అందుకనేసని మటన్ కాబట్టి నేను ముందుగానే ఉడికించుకున్న తర్వాత వేసాను. అందుకే మనం గోంగూరని కూడా పచ్చివాసన పోవాలనేసి మనం ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం. ఇప్పుడు వచ్చి నేను ఎక్కడా మనకి వర్క్ కూడా ఎక్కువ వేస్ట్ కూడా అవ్వదు. వితిన్ 45 minutesలో మనం బిర్యానీ చేసేయచ్చు, లేదా 1 hour లాస్ట్ ఎనఫ్ అంతే. ఇప్పుడు వచ్చి మనం ఏదైతే కర్రీ చేసామో ఆ కుక్కర్లో కర్రీ అంతా పక్కకు తీసేసుకొని కింద స్ప్రెడ్ చేసుకున్న రైస్, తర్వాత వెల్లుల్లి డీప్ ఫ్రై చేసి ఉంటాం కదా, ఆ వెల్లుల్లి మనం స్ప్రెడ్ చేసుకొని అలాగే కాజు
కిస్మిస్ వేసుకుంటే మనం తినేటప్పుడు అప్పుడక్కడ మంట లేకుండా ఉంటుంది, కడుపులో కూడా చాలా బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాంట్లోనే కర్రీ ఏదైతే మనం కర్రీ చేసామో ఆ కర్రీ మనం వేసుకోవాలి. దీనిపైన మళ్ళాక రైస్ అలాగా లేయర్ బై లేయర్ వేసుకుంటూ పోలాక 3 లేయర్స్ దాకా మీ దగ్గర ఎంత క్వాంటిటీ ఉంటే రైస్ అండ్ కర్రీ అంత వేసుకోవచ్చు. ఫైనల్గా నేను ఫ్రై చేసింది కిస్మిస్, కాజు, కొత్తిమీర, పుదీనా అలాగే గీ కూడా వేసుకున్నాను నేను. గీ వేసుకొని మీకు కలర్ కావాలంటే వేసుకోవచ్చు. ఫుడ్ కలరు వాటర్లో కొంచెం కలుపుకొని డైల్యూట్ చేసుకుంటే మనకి హోటల్ రెస్టారెంట్ స్టైల్ మనకి బిర్యానీ మన ఇంట్లోనే చేసుకోవచ్చు. మనకి ఇది దమ్ కాబట్టి కుక్కర్ ప్యాన్ ఏదైతే మనకి చపాతి చేసుకుంటుందో ఆ ప్యాన్ అయితే మీరు దోశకైతే కొంచెం ఎక్కువ మాడిపోతుంది కదా, మళ్ళీ దోశ రాదు. చపాతి చేసుకునే ఆ ప్యాన్లోనే మనము కుక్కర్ పెట్టుకోవాలి, సిమ్లో పెట్టేసుకొని. ఇప్పుడు చూసారా బాగా మనకి దమ్ అయిపోయింది. మనకి పైన విజిల్ కూడా తీసేయాలి. ఒక 4 minutes ఉంటే సరిపోతుంది సిమ్లో. చూసారా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కర్రీతో బిర్యానీ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు పైన సైడ్ డిష్గా కూడా కర్రీ ఉంటుంది, రైతా కూడా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఒక 4 to 5 members బాగా తీసుకోవచ్చు. ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.